ఫీర్జాదిగూడ మేయర్ వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు. డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్. పర్వతాపూర్ రెవెన్యూ సాలర్జంగా కంచె భూముల్లో సీలింగ్ భూములను తెరపైకి తెచ్చింది వెంకటరెడ్డి అని ఆరోపించారు. పర్వతాపూర్లో సీలింగ్ భూములు ఉన్నాయని కలెక్టర్కు చెప్పి 30 లక్షలతో ఫెన్సింగ్ వేయించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత వేరే వాళ్ల భూములను తన అనుచరులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇక ఇప్పుడు అవినీతి బయటపడకుండా ఆందోళన డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. చీకటి రోజు ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారులు ఒక కలెక్టర్ కానీ ఒక ఆర్డీఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఇవాళ ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేసి ఇవాళ కూల్చివేతలు చేపడితే దాన్ని విచిత్రంగా సాక్షాత్తు ఒక నగర మేయర్ అయి ఉండి విజయనగర కార్పొరేషన్ మేయర్ అయి ఉండి ఇవాళ ధర్నా చేస్తుందంటే ఇది చాలా విరుద్ధమైన సంఘటన. ఒకప్పుడు ఇదే సాయిబ్రియా కాలనీలో సర్వే నెంబర్ 1, 10, 11 3 సర్వే నెంబర్లో కూడా 36 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కాబట్టి ఆ రోజు కలెక్టర్ ద్వారా ఏదైతే సర్వే నెంబర్ 1, 10, 11 ఉందో దాన్ని ఫెన్సింగ్ ఇవ్వమని చెప్పి మాకు కలెక్టర్గా ఆదేశించడం జరిగింది. కానీ వెంకరెడ్డి గారు ఆ రోజే ఈ సర్వే నెంబర్ 1 ఏదైతే ఉందో ఆ రోజే ఎవరైతే కబ్జాలో ఉన్నారో ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ రోజే కమిట్మెంట్ చేసుకుని ఆ రోజే అగ్రిమెంట్ చేసుకుని సర్వే నెంబర్ 1 పక్కన పెట్టేసి 10, 11 కేవలం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పేద ప్రజలు ఉన్నారో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వారిని బాధితులుగా చేసి ఆ రోజు సర్వే నెంబర్ 10, 11కి సుమారుగా 30 లక్షల రూపాయలు మన మున్సిపల్ కార్పొరేషన్ నిధులు వెచ్చించి ఆ రోజు దాన్ని ఇక్కడ మీరు చూశారా, మీరు ఒక సాక్షాత్తు మేయర్ అయ్యండి పేద ప్రజలను పెన్షన్ చేస్తుంటే ఆ ల్యాండ్కి ఈయన కట్టెపట్టుకొని పోలీస్ ప్రొడక్షన్ పెట్టుకొని పోలీసు వాళ్ళకు కూడా భోజనాలు మున్సిపల్ ఖర్చు ఇచ్చే కూడా పోలీసు వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళ